హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దిహితా వ్లాగ్స్. ఈరోజైతే మా పిన్ని వడియాలు చేస్తుందండి. చూద్దాం రండి ఎలా చేస్తుందో. ముందుగా అయితే రేషన్ బియ్యం తీసుకుందంట 2.5 పళ్ళు. ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా అని చెప్పింది. 2 డేస్ పెడుతుందంట అండి. చూడండి ముందుగా బాగా వాష్ చేస్తుంది బియ్యాన్ని. ఒట్టి బియ్యం కూడా పెట్టొచ్చంట, కాకపోతే వడియాలు నల్లగా వస్తాయని చెప్తుందండి. చూడండి బాగా వాష్ చేస్తుంది. పైప్ పెట్టుకుని చూడండి బాగా కడగాలని, ఎక్కువసార్లు కడగాలని ఎక్కువ వాటర్ వేసి పైప్ కూడా పెట్టుకుందండి. చూడండి ఇక ఓవర్ నైట్ ఆరబెట్టాలని చెప్తుందండి. ఇందులోనే కొన్ని మినపప్పు యాడ్ చేసింది. మినపప్పు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటాయని చెప్తుందండి. ఇక మా బాబాయ్ అయితే జిన్ను పట్టించుకొని వచ్చాడు. చూడండి బియ్యం పిండి ఎంత తెల్లగా వచ్చిందో. మిక్సీ కూడా వేయచ్చండి, కాకపోతే ఎక్కువ క్వాంటిటీ అని మా పిన్ని జిన్నుకు పంపించింది. సగం పిండి అయితే నిన్న చేశారంట, ఈరోజు మిగిలిన సగం చేస్తున్నారు. చూడండి మా తమ్ముడు భార్య చూపిస్తుంది పిండి ఎంత తెల్లగా వచ్చిందో చూడండి అని. ఇక ఈ పిండిని వాటర్లో మిక్స్ చేసుకోవాలంట, ఎసుట్లో వేసే కంటే ముందే, ఉండలు లేకుండా బాగా రావాలని. చూడండి మా పిన్ని అయితే ముందుగా వాటర్ పోసి పిండిని మిక్స్ చేస్తుంది. బాగా కలుపుకోవాలంటండి ఉండలు లేకుండా. చూడండి ఎంత బాగా మిక్స్ చేస్తుందో. ఎసుట్లో వేసే కంటే ముందే బాగా మిక్స్ చేస్తుంది, ఎక్కడ ఉండలు రాకుండా. చూడండి ఎసుట్లో వేశారండి. ఇంకా చూడండి ఇందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేశారు. ఆ నల్లగా కనిపిస్తుంది కదండి జీలకర్ర. చూడండి ఇంకా మిక్స్ చేయాలంట, ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలని చెప్తుంది. ఒక 1 అవర్ టైం పట్టవచ్చు అని చెప్తుంది మా పిన్ని. సాల్ట్ కూడా యాడ్ చేశారండి టేస్ట్కి సరిపడా. కట్టెల పొయ్యి మీద చేస్తుందండి మా పిన్ని. అంతే కదండి, మరి ఇంత క్వాంటిటీ చేయాలంటే ఇక కట్టెల పొయ్యి మీదే కదండి చేయాలి. గ్యాస్ మీద చేసామంటే అంతే సంగతే, ఒకే రోజు గ్యాస్ అయిపోతుంది కదండి. చూడండి చూస్తుంది మా పిన్ని ఎక్కడైనా ఉండలు ఉన్నాయా అని. ఇక బాగా కలిపిందండి. చూడండి ఇది రెడీ అయినట్లుంది, చూస్తుంది రెడీ అయిందా అని. గట్టి పడిందండి. చూడండి బాగా మిక్స్ చేస్తుంది. చూడండి ఎంత బలం యూస్ చేసి కలుపుతుందో, ఉండలు రాకూడదని అడుగంటకుండా. చూడండి ఎంత బాగా కలుపుతుంది. ఇక ఆల్మోస్ట్ రెడీ అయిందని చెప్తుందండి. ఇక మా తమ్ముడు భార్యలకైతే మంచాలు రెడీ చేయండి, పిండి రెడీ అయిందని చెప్తుందండి. మంచాల మీద వేస్తారంటండి, అంతే కదండి. విలేజ్లో అయితే మంచాలు ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంటాయి, టౌన్లో ఎక్కడ కుదురుతాయండి మంచాల మీద వేయడానికి. చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది. కాస్త చల్లగా అయిన తర్వాత పెట్టాలని చెప్తుందండి. చాలా కాలిపోతుందని చెప్తుంది మా పిన్ని. సైడ్స్కి ఉన్నదంతా తీస్తుంది, చాలా కాలుతుంది, కొంచెం ఉండి వేద్దామని చెప్తుంది ఆరిన తర్వాత. చూడండి ఇంకా మా తమ్ముడు భార్యలు అయితే ఇంకా మంచాల మీద చీర వేసేసి స్టార్ట్ చేశారు వేయడం. ఎవరు బాగా వేస్తారనో పోటీపడి వేస్తున్నారండి ఇద్దరు. చూడండి ఎంత బాగా వేస్తున్నారో. విలేజ్లో అయితేనే కదండి మనకు మంచాలు ఉండేది. చూడండి 3 మంచాల మీద వేశారండి. మనకి టౌన్లో ఇంత ప్లేస్ ఎక్కడ ఉంటుంది. చూడండి చూపిస్తున్నారు ఎన్ని మంచాల మీద వేశారో. ఎండిపోయాయండి, ఇంకా బాగా ఎండిపోయాయండి. ఇక మా తమ్ముడు పిల్లలైతే వాటితో ఆడుకుంటున్నారు. మనం కూడా అంతే కదండి, చిన్నప్పుడు మన పక్కింటి వాళ్ళు వేస్తుంటే మనం పోయి హెల్ప్ చేసేవాళ్ళం. మీలో ఎంతమంది అలా హెల్ప్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి మా పిల్లలైతే ఇంకా ఆడుకుంటున్నారు, వీటితో చూపిస్తున్నారు చూడండి ఎలా ఉన్నాయని. ఇక మా పిన్ని అయితే కాల్చిపోండి టేస్ట్ చేద్దామని చెప్తుంది. అంతే కదండి, ఏదైనా ఐటెం చేసామంటే టేస్ట్ ఎలా వచ్చిందో చూడాలనిపిస్తుంది కదా. అందులో మినపప్పు యాడ్ చేసిందని టేస్ట్ ఎలా ఉందో చూడాలని చెప్తుంది. ఆల్రెడీ ఒకసారి కాల్చారండి, నేను వీడియో కోసం ఇంకోసారి కాల్చమన్నాను. మీలో ఎంతమంది సమ్మర్లో వడియాలు చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే బాయ్.